ఇద్దరు పెద్ద నేతలు ఒకే నియోజకవర్గంలో ఉంటే ఏ పార్టీకైనా కూడా అది చాలా బలమే. కానీ కొన్నేళ్లుగా వైసీపీలో ఉన్న ఇద్దరు నాయకులు అదే తీరుగా వ్యవహరించారు. ఎక్కడ చెడిందో తెలీదు. ఇటీవల ఇద్దరి మధ్య అస్సలు పొంతన కుదరట్లేదట. సాధారణంగా మా బాసు గొప్ప అంటే మా బాసు గొప్ప అంటూ క్యాడర్ కొట్టుకుంటారు. కానీ ఇక్కడేంటో సీన్ రివర్స్ లో కనిపిస్తోంది. క్యాడర్ కలిసే ఉంటుంది, నేతలే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారట. ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? ప్రొద్దుటూరు ఫ్యాన్లో నేతల పరేషాన్. ఒకరు ఎమ్మెల్సీ, మరొకరు మాజీ ఎమ్మెల్యే. ఓటమి నుంచి గుణపాఠం నేర్వలేదా? శివప్రసాద్ రెడ్డి వర్సెస్ రమేష్ యాదవ్. కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీలో రాజకీయం రసవత్రంగా మారుతోంది. వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా ఉంటుంది. అలాంటి చోట సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్ద షాకే తగిలింది. గట్టిగా వీచిన కూటమి గాలిలో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వరదరాజుల రెడ్డి విజయం సాధిస్తే వైసీపీ క్యాండిడేట్ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఓడిపోయారు. పట్టున్న ప్రొద్దుటూరులో వైసీపీ ఓడిపోవడానికి కారణాలు లేకపోలేదు. బలమైన క్యాడర్, బలమైన నాయకులు ఉన్నప్పటికీ సమన్వయం లేకపోవడం వల్లే పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చిందని ఫ్యాన్ పార్టీ నేతలు చెప్పుకుంటారు. 2 దఫాలు ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఓవైపు, ఎమ్మెల్సీగా రమేష్ యాదవ్ మరోవైపు. వెరసి వైసీపీకి ఇక్కడ బలమైన నాయకులే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ శివప్రసాద్ రెడ్డికి స్థానికంగా మంచి ఫాలోయింగే ఉంది. బలమైన సామాజిక వర్గం కావడంతో రమేష్ యాదవ్ కు కూడా లోకల్ పాలిటిక్స్ లో గట్టిపట్టే ఉంది. అలాంటి నాయకుల మధ్య 3.5 ఏళ్ల క్రితం మొదలైన రచ్చ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. అంశం ఏదైనా అగ్గిరాజుకోవడమే తప్ప సఖ్యత కనిపించడం లేదు. దీంతో ఓటమి పాలైన గుణపాఠం నెరవలేదంటూ ఇద్దరు నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. గతంలో రాచమల్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కౌన్సిలర్ గా గెలిచి మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించిన రమేష్ యాదవ్ ఆ పదవి దక్కకపోవడంతో నిరాశ చెందారు. అయితే తనకు పదవి రాకుండా అడ్డుపడ్డది రాచమల్లే అని భావించిన యాదవ్ కోపం పెంచుకున్నారట. అప్పటి నుంచి శివప్రసాద్ రెడ్డితో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారట. ఆ తర్వాత పార్టీ పెద్దల్ని పట్టుకొని ఎలాగోలా ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్న యాదవ్ రాచమల్లుతో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇద్దరు నేతల మధ్య మరింత గ్యాప్ పెరిగింది. అలా మొదలైన రచ్చ ఇప్పటికీ కంటిన్యూ అవుతోందనేది లోకల్ క్యాడర్ చెప్తున్న మాట. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎలా పడుతుందో అని క్యాడర్ ఎదురు చూస్తున్నారట. గొడవ మొదలైనప్పటి నుంచి ఇద్దరు నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఉన్నప్పటికీ పెద్దల మధ్యవర్తిత్వంతో అప్పటికప్పుడు రాజీ కుదిరేది. అలా అంశం ఏదైనా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు పార్టీకి ఇబ్బందికరంగా మారుతూ వచ్చాయి. ప్రస్తుతం మరోసారి ఇద్దరు నాయకులు ఎవరికి వారు పార్టీలో యాక్టివ్ అయిపోవడం ఆసక్తి రేపుతోంది. రమేష్ యాదవ్ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి సైతం పార్టీలో క్రియాశీలంగా మారిపోయారు. ఇటీవల పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సమయంలో పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేశారు ఇద్దరు నేతలు. కష్టకాలంలో పార్టీ క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తమంతా పార్టీ కోసం కలిసే ఉంటున్నప్పటికీ ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు మాత్రం తొలగిపోకపోవడం క్యాడర్ ఆవేదనగా తెలుస్తోంది. ఒకవేళ ఇద్దరు నేతలు గనక చేతులు కలిపితే ప్రొద్దుటూరులో పార్టీకి తిరిగే ఉండదని చెప్తున్నారు. ఒకే నియోజకవర్గంలో ఉంటూ భిన్న ధృవాలుగా మారడమే వైసీపీకి మైనస్ అవుతోందంటున్నారు. మరి ఇప్పటికైనా ఇద్దరు నేతలు కళ్ళు తెరుస్తారా, లేక ఇలాగే కయ్యాలు కంటిన్యూ చేస్తారా అన్నది కాలమే నిర్ణయించాలి.